ఎంత అంధకారం చుట్టుముట్టినా వెలుగు కోసం ఆశను వదలకుండా ముందుకు నడిచే మనసుకే గెలుపు దక్కుతుంది. ప్రతి ఒక్కరూ నిన్ను తక్కువ అంచనా వేస్తున్నా నిన్ను నీవు నమ్మి వదలకుండా పోరాడితే అసాధ్యమే సాధ్యమవుతుంది. ప్రయత్నాలు ఫలించకపోయినప్పుడు కూడా ఆశ వదలకుండా కృషి చేస్తే విజయం దాదాపు నీపై ఉంటుంది. ఒక్కసారి కాదు 100 సార్లు విఫలం అవ్వచ్చు, కానీ ఓసారి గెలిస్తే ఆ గెలుపు నీ కథను మార్చేస్తుంది. వదిలిపెట్టడం అంత సులువు, కానీ పట్టుదలతో నిలబడే వాళ్ళకే గొప్పతనం సాధ్యం. తల వంచకుండా తట్టుకునే ధైర్యం ఉన్నవారే జీవితాన్ని కొత్త దిశగా మలచగలరు. ఎదుటివారి ఆక్షేపణలో నీ పయనాన్ని ఆపలేవు, కానీ నీవు వదులుకుంటే మాత్రం నీ కలలే చనిపోతాయి. ప్రతి ఎదురు గాలిలో నీ బలం చూపించు. ఓటమి ఎదురైనా వదలకుండా నడవటం నేర్చుకో. కలలు చిన్నవైనా వాటిని నెరవేర్చే ప్రయత్నం ఎప్పటికీ ఆపకూడదు. జీవితంలో అనేక సార్లు కింద పడవచ్చు, కానీ ప్రతిసారి లేచి తిరిగి ప్రయత్నించడమే నిజమైన విజేత లక్షణం. ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉన్నా ఆగిపోవడం కాదు, అదే నిన్ను విజయ దిశగా నడిపించే మార్గం. నీ కష్టాలు నీ శక్తిని పరీక్షిస్తున్నాయి. వదిలేస్తే నీవు ఓడిపోయిన వాడు, పట్టుదలతో ముందుకు సాగితే నీవే గెలుపు పొందినవాడు. ఎప్పుడూ ప్రయత్నించడమే నీ నమ్మకాన్ని చూపించేది. ఫలితాలు ఆలస్యమైనా ఆశ వదులుకుంటే చాలు. ఒక దారి కడవలేదని మొత్తం ప్రయాణం వదిలేసేవారు కలల్ని నాశనం చేసుకుంటారు. నీ లక్ష్యం కోసం నీవు వేసే ప్రతి అడుగు విలువైనదే. అది ఎంత నెమ్మదిగా ఉన్నా వదలకుండా సాగిపో. విజయానికి మార్గం ఎప్పుడూ సూటిగా ఉండదు, కానీ వదలని పట్టుదల దాన్ని సాధ్యంగా చేస్తుంది. సాధించలేనని చెప్పేవారు ఎక్కువగా ఉంటారు, కానీ నీవు ప్రయత్నించడమే వారి మాటలకు జవాబు. ఓటమి అర్థం వదిలేయడం కాదు, అది మరో ప్రయత్నానికి నీవు సిద్ధమవుతున్న సంకేతం. కలలు నెరవేరాలని అనుకుంటే ప్రతిరోజు తిన్నగా కృషి చేయాలి. ఎందుకంటే ఆశ వదలకుండా జీవించడమే శక్తి. వదలకుండా నిలబడిన ప్రతిసారి నీవు ఒక మెట్టు పైకి చేరుకుంటావు. నీ శక్తికి మించిన సవాళ్లు వస్తే భయపడకుండా ప్రయత్నించు. ఎందుకంటే నీకంటే నీ కలలు గొప్ప వైపులో చూస్తున్నాయి. ఒక ఓటమితో ఎప్పటికీ అంతం కాదు. నిజమైన విజయం ఎన్నో ఓటములు వెనక దాగి ఉంటుంది. చిన్న గెలుపుతో తృప్తి పడక అసలైన లక్ష్యాన్ని పట్టుకొని వదలకుండా నడవాలి. ఎంత సమయం పట్టినా సరే ప్రయత్నించడం ఆపవద్దు. ఎందుకంటే నీవు ఆగిన దగ్గరే నీ విజయ మార్గం ముగుస్తుంది. వదలకుండా ప్రయత్నించే మనిషిని జీవితమే గెలిపిస్తుంది. ఒకే మార్గం ఉపయోగపడకపోతే దానిని మార్చు, కానీ లక్ష్యాన్ని కాదు. నీవు పడే కష్టాలు నీ కథను చాటుతాయి, కానీ వదిలిపెట్టిన క్షణం నీ గమ్యం మాయమవుతుంది. ఇతరులు నిన్ను ఆపలేరు, కానీ నీవే నీ ఆశను వదులుకుంటే నీ గెలుపును పోగొట్టుకుంటావు. ఎంత గాఢమైన రాత్రి అయినా పొద్దుపోయే ఆశ వదలకుండా వేచి ఉండే మనిషికే వెలుగు కనపడుతుంది. నీపై నీవు నమ్మకం పెట్టుకొని వదలకుండా ప్రయాణిస్తే విజయమే నీకు స్వాగతం పలుకుతుంది. నీవు వదిలేస్తే గమ్యం ఇంకా దూరం అవుతుంది, కానీ నీవు నిలబడితే అది దగ్గర పడుతుంది. ఆగిపోవడం ఎప్పుడూ ఓటమికి దారి తీస్తుంది. కాబట్టి కాస్త ఆలస్యం వచ్చినా ముందుకు నడవటం మానవద్దు. లక్ష్యం చేరుకోకపోతే మార్గాన్ని మార్చు, గమ్యాన్ని మాత్రం వదలొద్దు. ఎదురైన ఆటంకాలు నిన్ను నిలిపివేయాలని కాదు, నీవు ఎంత బలంగా ఉన్నావో చూపించడానికి మాత్రమే. ప్రతి ప్రయత్నం చిన్నదైనా నీవు వదలకుండా చేస్తే అది పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. వదలని మనసు ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను నిలిపే శక్తి దక్కదు. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసే మార్గం వదలకుండా పోరాడటం. కలల కోసం వదలని వారే చివరికి చరిత్రలో నిలుస్తారు. ఓపికతో పట్టుదలతో నీ లక్ష్యాన్ని వదలకుండా చూస్తూ వెళితే అది నీ కాళ్ళ వద్దకు వస్తుంది. గెలిచేవాళ్ళు ఒక్కసారి ప్రయత్నించేవాళ్ళు కాదు, 100 సార్లు విఫలమైన వదలని వాళ్ళు. ఒక్కసారి ఓడిపోయిందని భావించి దూరం జరగకండి. ఎందుకంటే విజయం ఒక్క అడుగు దూరంలో ఉండే అవకాశం ఉంది. చాలా కష్టం అనిపించినా ఆ కష్టమే మనలోని అసలైన బలం బయటకు తేవచ్చు. మానేయకపోతే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోవాలనేది కాదు. విఫలమైందని బాధపడటం కన్నా ఎందుకు జరిగిందో తెలుసుకొని మళ్ళీ ప్రయత్నించడమే గొప్ప పని. సమస్యలు మనల్ని ఆపలేవు, మనం మానేస్తేనే అవి విజయం సాధిస్తాయి. ప్రతి ప్రయత్నం మనం నేర్చుకునే ఓ పాఠం. వాటిని వదలకుండా ముందుకు సాగాలి. మన ప్రయాణం నిదానంగా ఉన్నా ఆగిపోవడమే అసలైన ఓటమి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామన్నదే మన గెలుపును నిర్ణయిస్తుంది. ఈ రోజు కష్టంగా ఉన్నా నీవు వదలకుండా పోరాడితే రేపు నిన్ను ప్రపంచం గుర్తిస్తుంది. చివరి ప్రయత్నమే నీ విజయాన్ని తెలుస్తుందో లేదో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నించడమే మంచిది.